జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో టచ్లో వెళ్ళారని చెప్పి మేమంటున్నాం, వారి సొంత చెల్లెలు అంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారి పాత్ర ఏంటనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రజల్లో ఒక అపోహలు సృష్టించడం కోసం అదే కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిక విభాగమే వైఎస్ఆర్సీపీ పార్టీ అనే విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు, తల్లి కాంగ్రెస్ అంటే పిల్ల కాంగ్రెస్ ఏందనే విషయాన్ని చెప్తారు. కాబట్టి ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసం ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చాలి. ఇవి అనేక అవినీతి కేసుల్లో ఇవాళ వేళ్ళన్నీ ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమిలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం, ప్రజల్లో కాస్త అపోహలు సృష్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన కొత్త డ్రామా ఇది. డ్రామాలు వేయడం, ఒక డ్రామా డిపార్ట్మెంట్ని సపరేట్గా పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు. దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం, ఆయనే స్వయంగా పాత్రధారిగా ఉండడం, అనేక సూత్రధారి అయినా ఇప్పుడు పాత్రధారిగా మారి ఇటువంటి అపోహలు సృష్టించే ప్రయత్నంలో భాగం ఇది. అది వెళ్ళి రాహుల్ గాంధీని అడగాలి. ఆయన రాహుల్ గాంధీని అడగకుండా మమ్మల్ని అడిగితే ఏమొస్తుంది? మేము చెప్తున్నాం ఎస్ఐఆర్ అవసరం అని చెప్పి. అనేక చోట్ల ఇప్పుడు బీహార్లో కానీ లేదా రాబోయే రోజుల్లో వెస్ట్ బెంగాల్లో కానీ అనేక రకాలైన డూప్లికేట్ ఉన్నాయి. అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి అవకాశం ఉంది. ఆ అభ్యంతరాలను తెలియజేయాలి తప్పిస్తే దాని మీద అనవసరంగా ఇది చేస్తూ దాన్ని ఒక రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అంశంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదన్నా ఈ విషయాల్లో అభ్యంతరం ఉంటే ఎవరు ఆ అంశాలను లేవనెత్తుతున్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీని అడగాలి. ఎందుకయ్యా నువ్వు రాష్ట్రంలో ఈ విషయాన్ని లేవనెత్తట్లేదు? ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాలు ఎన్నికలు ఎక్కడ దగ్గర ఉన్నాయో ఆ రాష్ట్రాల గురించి మాత్రమే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు లేవు. ఇంకా మిగతా అనేక రాష్ట్రాల్లో కూడా మాట్లాడట్లేదు వారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ మొన్నటిదాకా ఈవీఎంల గురించి మాట్లాడారు, ఇప్పుడు ఈ విషయం మీద మాట్లాడుతున్నారు. ఇవన్నీ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలు. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే దాన్ని బట్టి అతని ఎటువంటి మానసిక పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. వ్యక్తులకి ఒక సమర్థవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుంటూ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలే కాకుండా ప్రపంచం నుంచి తెలుగువారి మన్ననలు పొందుతున్న వ్యక్తిని చావు కోరుకుంటున్నాడంటే ఎటువంటి వ్యక్తో మనం అర్థం చేసుకోవాలి. మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోవాలా, అంతేగాని సమర్థవంతంగా పనిచేస్తున్న నాయకుడు మరణిస్తే బాగుండని కోరుకుంటున్నాడంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. శాంతి భద్రతల గురించి తెలిసిన వ్యక్తికి అయితే ఈ విషయం చెప్పచ్చు. ఆయన శాంతి భద్రతలు శాంతికి విఘాతం కలిగించే ప్రయత్నాలే చేస్తున్నారు. ఎక్కడైనా పరామర్శకు వెళ్ళినా కూడా శాంతికి విఘాతం కలిగించి ప్రజలు ప్రాణాలు పోవడానికో దానికో కారణమవుతున్నారు. ఆయన శాంతి భద్రతల గురించి మాట్లాడితే ఇవాళ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో పరిడవిల్లుతోంది. ఎవరైనా ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది. గతంలో నియంత పాలనలాగా పరిస్థితులు ఇవాళ లేవు.